ప్రజాపాలనము, ధర్మము, యజ్ఞము చేయటం, శత్రు విజయం అనే వాటిని తెలుసుకున్నాడు. ధర్మానుసారంగా ఆ సుహోత్రుడు ధనాన్ని సంపాదించాలని అనుకున్నాడు. ధర్మంగా దేవతలను ఆరాధించాడు. తన పైకి దండెత్తి వచ్చిన శత్రువులను జయించాడు. తన మంచి గుణాలతో సకల ప్రాణులను సంతోషపెట్టాడు. రాజ్యంలో మ్లేచ్ఛులు, ఆటవికులు లేకుండా చేసుకున్నాడు. ఈ భూమిని సుఖంగా అనుభవించాడు, పాలించాడు. అప్పుడు ఆ సుహోత్రుడి రాజ్యంలో మేఘాలు చాలా సంవత్సరాల పాటు బంగారాన్ని కురిపించాయి. అక్కడ నదులు బంగారు రసంతో స్వేచ్ఛగా ప్రవహించాయి. ఆ నదులలో ఉన్న మొసళ్ళు, ఎండ్రకాయలు, చేపలు మొదలైన జలచరాలు అన్నీ బంగారుమయంగా ఉన్నాయి. మేఘాలు సమస్త వస్తువులను వర్షిస్తూ ఉన్నాయి. వెండి, బంగారు సామగ్రిని వర్షిస్తూ ఉన్నాయి. అక్కడి దిగుడు బావులు క్రోసుడు మేర వెడల్పు కలిగి ఉన్నాయి. వాటిలో వేల కొద్ది బంగారు మొసళ్ళు ఉన్నాయి, తాబేళ్లు ఉన్నాయి. అవి పొట్టిగా గూనిగా ఉన్నాయి. ఆ రోజుల్లో వాటిని చూసి అందరూ చాలా ఆశ్చర్యపోతూ ఉండేవారు. అది కురుజంగాల దేశం. అక్కడ సుహోత్రుడు యజ్ఞం చేశాడు. ఎంతో బంగారాన్ని విప్రులకు పంచిపెట్టాడు. వేల కొద్ది అశ్వమేధ యాగాలను చేశాడు. 100 రాజసూయ యాగాలను చేశాడు. ఇలా పవిత్రమైన క్షత్రియులకు సంబంధించిన యజ్ఞాలను చేశాడు. సమృద్ధిగా దక్షిణాలను ఇచ్చాడు. నిత్యాలు, నైమిత్తికాలు, కామ్యాలు అయినటువంటి యజ్ఞాలను నిరంతరంగా చేశాడు. ఉత్తమ గతిని పొందాడు. ఓ సృంజయ, నీకంటే కూడా ఆ సుహోత్రుడు గొప్పవాడు. అతడు ధర్మజ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాలతో శ్రేష్ఠుడై ఉన్నాడు. పుణ్యాత్మలో ఉత్తముడై ఉన్నాడు. గొప్పవాడై ఉన్నాడు. ఆయన కూడా మరణించాడు. నీ పుత్రుడైతే యజ్ఞాలు చేయలేదు, దక్షిణలు ఇవ్వలేదు. కనుక నీ పుత్రుడి కంటే ఆయనే పుణ్యాత్ముడు. అందుచేత మరణించిన కొడుకు కోసం బాధపడకు అన్నాడు నారద మహర్షి. ఇంత కథ చెప్పాల్సి వచ్చింది పాపం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 57వ అధ్యాయం. నారద మహర్షి సృంజయుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, పౌరవుడు అనే మహారాజు 10 లక్షల తెల్ల గుర్రాలను దానం చేసి మరణించాడు. ఆ రాజర్షి చేసిన అశ్వమేధ యాగాన్ని చూడటానికి దేశ దేశాల నుంచి ఎంతోమంది వచ్చారు. వారిలో శిక్షాశాస్త్రాన్ని ఆయా దేశ భాషలను తెలిసిన వారు కూడా ఉన్నారు. భాషకు సంబంధించిన లిపులను, యజ్ఞ విధులను తెలిసినటువంటి పండితులు కూడా ఉన్నారు. వేదాన్ని చదువుకున్న స్నాతకులు ఉన్నారు, ఉదారులు ఉన్నారు. వారికి ఆ రాజర్షి ఉత్తమమైన ఆహారాన్ని పెట్టాడు. వారిని ఆదరించాడు. వస్త్రాలను, ఇళ్లను, శయ్యాలను, ఆసనాలను సమకూర్చాడు. ఆ పండితులకు అంటే స్నాతకులకు, నటులు, నర్తకులు, గాయకులు, క్రీడాకారులు తమ తమ విద్యా నైపుణ్యంతో సంతోషపెట్టారు. ఇలా ఆ పౌరవరాజు వైభవంగా యజ్ఞాలు చేశాడు. ఆయన చేసిన ప్రతి యజ్ఞంలోనూ సమయానికి తగిన విధంగా దక్షిణలను సమృద్ధిగా ఇచ్చాడు. ఆ యజ్ఞాల సమయంలో బంగారు వర్ణంతో ఉన్న 10,000 మదపు టేనుగులను, ధ్వజాలు, పతాకాలు, బంగారు రథాలను ఇచ్చాడు. చక్కని ఆభరణాలు ధరించిన 1,00,000 మంది కన్యలను దానం చేశాడు. దానం చేసిన ఆ కన్యలు రథాలు, అశ్వాలు, గజాలు ఎక్కి ఉన్నవారు. ఆ కన్యలతో పాటు 100 ఇళ్లను, పొలాలను, ఆవులను కూడా పౌరవరాజు దానం చేశాడు. బంగారు ఆభరణాలతో అలంకరించబడ్డ 1,000,000 గోవులను, ఎద్దులను కూడా వాటితో పాటు సేవకులను కూడా దక్షిణగా ఇచ్చాడు. బంగారు కొమ్ముల తొడగలు, వెండి గిట్టలు, పితకడానికి కంచు పాత్రలను ఇచ్చాడు. దూడలతో పాటు పాడి ఆవులను, దాసులను, వంటలను, కంచర గాడిదలను ఆ రాజు దానం చేశాడు. విస్తారమైన ఆ యజ్ఞాలలో నానా రకాల రత్నాలను, నానా విధాల భక్ష్యాలను దక్షిణగా ఇచ్చాడు. అన్నదానం విరివిరిగా చేశాడు. ఆ యజ్ఞంలో పురాణవేత్తలు,
ఆయన దానగాథలను అద్భుతంగా గానం చేశారు. ఆయన యజ్ఞాలన్నీ ధర్మానుసారంగా జరిగాయి. అవి శుభప్రదాలు, సకల సిద్ధిప్రదాలు. ఆయన చేసిన ఒక యజ్ఞం కంటే మరొక యజ్ఞం చాలా గొప్పది. ఓ సృంజయ, ఆ పౌరవరాజు ధర్మజ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాలతో నీకంటే అధికుడే ఉన్నాడు. అటువంటి ఆయన కూడా మరణించాడు. అటువంటి ఆయనకు నీ కొడుకుకు అసలు పోలికే లేదు. ఆయన చేసినట్లుగా నీ కొడుకు ఏ యజ్ఞము చేయలేదు, ఏ దక్షిణ ఇవ్వలేదు. కనుక నీ పుత్రుడి కంటే ఆయన శ్రేష్ఠుడు, పుణ్యాత్ముడు. కనుక మరణించిన నీ పుత్రుడి కోసం ఏడుపెందుకు, ఏడవకు అన్నాడు నారద మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 58వ అధ్యాయం. నారద మహర్షి ఇలా చెప్పాడు: ఓ సృంజయ, ఉషీనర పుత్రుడైన శిబి చక్రవర్తి ఈ భూమినంతా స్వాధీనం చేసుకున్నాడు. ఆయన కూడా మరణించాడు. ఇది మనకు తెలుసు. శిబి చక్రవర్తి ఎంతో ప్రధానులైన శత్రువులను వధించాడు. పర్వతాలు, ద్వీపాలు, సముద్రాలు, అడవులతో ఉన్న ఈ భూమిని అంతా జయించాడు. తన రథచక్రధ్వనిని ఆయన అంతటా వినిపించాడు. అనేక విధాలైన యజ్ఞాలను చేశాడు. దక్షిణలు సమృద్ధిగా ఇచ్చాడు. పుష్కలంగా సంపదలను సంపాదించాడు. ఆయన రాజులందరిలోనూ పూజ్యుడు, వీరుడు. ఈ భూమిని జయించి అశ్వమేధ యాగాలు చేశాడు. ఎన్ని మరిచిపోయినా దక్షిణలు మాత్రం మర్చిపోవటం లేదు. అవి నిరాటంకంగా జరిగాయి. ఆ యజ్ఞాలలో ఆయన విప్రులకు 1000 కోట్ల సువర్ణ ముద్రలను దానం చేశాడు. చూసారా? ఏనుగులు, గుర్రాలు, పశువులు, ధాన్యాలు, మృగాలు, గోవులు, కంచరగాడిదలు దానం చేశాడు. మేకలు, గొర్రెలతో కూడినటువంటి నానావిధ పవిత్రమైన భూములను కూడా దానం చేశాడు. మేకలు, కోళ్ళు, మరి గొర్రెలు ఇవన్నీ దానం చేశాడు. ఆ శిబి చక్రవర్తి వర్షాధారాలతో ఎన్ని బిందువులున్నాయో, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయో, గంగానదిలో ఎన్ని ఇసుక రేణువులున్నాయో, మేరు పర్వతంలో ఎన్ని శిలలున్నాయో, సముద్రంలో ఎన్ని రత్నాలు జలచరాలున్నాయో అన్ని ఆవులను దానం చేశాడు. ప్రజాపతి కూడా అలా శిబి చక్రవర్తిలాగా తన సృష్టిలో అంటే అపారమైన దానం చేశాడని చెప్పడానికి కోసం ఇన్ని చెప్పుస్తున్నాడండి. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో యజ్ఞాన్ని చేసిన మరొక రాజును చూడలేదు, గుర్తించలేదు. శిబి చేసినటువంటిది. ఆయన చేసిన వివిధ యజ్ఞాలు ప్రజల యొక్క సమస్త కోరికలు తీర్చాయి. ఆయన యాగశాలలో బంగారు యూపస్తంభాలు, ఆసనాలు, గృహాలు ఉన్నాయి. వాటికి బంగారు ప్రాకారాలున్నాయి, తోరణాలున్నాయి, అవి బంగారే. ఆయన చేసిన యజ్ఞాలతో అన్నపానాలు రుచిగాను శుచిగాను ఉన్నాయి. పాలు, పెరుగు పెద్ద చెరువుల్లాగా ఉన్నాయి. అక్కడ వేల కొద్ది విప్రులు భోజనాలు చేశారు, సంతోషంగా మాట్లాడుకున్నారు. ఆయన యజ్ఞశాలలు పానీయాలు, నదులు ప్రవహించాయి. స్వచ్ఛమైన పెద్ద పెద్ద పర్వతాలలాగా అన్నరాసులున్నాయి. ఆయన యజ్ఞంలో, ఓ మంచి ప్రజలారా, స్నానం చేయండి, మీకు ఇష్టమైన పానీయాలు సేవించండి, ఇష్టం మంచి ఆహారాన్ని తినండి అనే మాటలే ఎప్పుడూ వినిపించాయి. ఈ శిబి చేసిన పుణ్యకార్యాలకు రుద్రుడు ఎంతో సంతోషించాడు. ఆయనను రుద్రుడు ఇలా ఆశీర్వదించాడు. అవును, అక్షయం దదతో విత్తం, అక్షయం దదతో విత్తం, శ్రద్ధా కీర్తిస్తథా క్రియాగ, శ్రద్ధా కీర్తిస్తథా క్రియాగ, యతోక్తమేవ భూతానాం, యతోక్తమేవ భూతానాం, ప్రియత్వం స్వర్గముత్తమం, ప్రియత్వం స్వర్గముత్తమం. ఓ మహారాజా, నీ దానాలు, శ్రద్ధ, కీర్తి, ఉత్తమ కర్మలు అక్షయంగా ఉంటాయి. నీ మాట ప్రకారమే సకల ప్రాణులు నేను ప్రేమిస్తాయి, నీ మాట వింటాయి. నీకు చివరి సమయంలో ఉత్తమమైన స్వర్గము లభిస్తుంది అని వరం ఇచ్చాడు. అలా శిబి చక్రవర్తి వరాలను పొందాడు. అంత్యకాలంలో స్వర్గాన్ని చేరాడు. ఓ సృంజయ, ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాలతో ఆ శిబి ఉత్తముడు. అలాంటి ఆయన కూడా మరణించాడు. మరి నీ పుత్రుడు అలాంటి యజ్ఞాలు చేశాడా?
చేయలేదు. ఎన్ని మాటలయ్యా చెప్తావు? దానాలు ఇచ్చాడా? లేదు, ఇవ్వలేదు 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 కనుక నీ పుత్రుడి కంటే ఆ శపి చక్రవర్తే గొప్పవాడు, ఒప్పుకుంటా. కనుక మరణించిన పుత్రుడి కోసం బాధపడకు, దుఃఖించకు అని సృంజయుడికి చెప్పాడు నారద మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 59వ అధ్యాయం. నారద మహర్షి సృంజయుడికి ఇలా చెప్పాడు. ఓ సృంజయ, దశరథ పుత్రుడు రామచంద్రుడు కథ. ఆయన కూడా పరలోకానికి వెళ్ళాడు. ఆ శ్రీరామచంద్రుడు ప్రజలను బిడ్డల్లాగా సంతోషపెట్టాడు. ఆ శ్రీరాముడి యందు లెక్కలేనన్ని గుణాలు, సుగుణాలు ఉన్నాయి. ఆ అచ్యుతుడు తండ్రి మాట ప్రకారం భార్యతో 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. అడవిలో నివసించాడు. అడవిలోని మునులను రక్షించాలని 14,000 మంది రాక్షసులను సంహరించాడు. అక్కడ ఉన్నప్పుడే రావణాసురుడు అనేటువంటి రాక్షసుడు సోదరుడితో ఉన్న శ్రీరాముణ్ణి మోసగించాడు. శ్రీరాముడు భార్య అయిన సీతాదేవిని అపహరించాడు. సీతాదేవి రాముడి మనస్సుకు సంతోషం కలిగిస్తుంది. ఆ సీతాదేవిని రావణాసురుడు అపహరించాడని జటాయువు శ్రీరాముడికి చెప్పాడు. ఆ మాట విని శ్రీరాముడు ఎంతో దుఃఖించాడు. వేగంగా వానరరాజైన సుగ్రీవుని వద్దకు వెళ్ళాడు. అతడితోనూ బలవంతులైన వానరులతోనూ కలిసి శ్రీరాముడు బయలుదేరాడు. సముద్రం వద్దకు వచ్చి సేతువును నిర్మించి సముద్రం అవతలి ఒడ్డుకు చేరాడు. లంకను చేరాడు. అక్కడ శ్రీరాముడికి రాక్షసులకు యుద్ధం జరిగింది. పులస్య మహర్షి మనువుడు కుంభకర్ణుడు. యుద్ధంలో శ్రీరాముడు అతడి మిత్రులను బంధువులను కూడా సంహరించాడు. తర్వాత శ్రీరాముడు రావణాసురుడితో యుద్ధానికి దిగాడు. ఆ రావణాసురుడు మాయావి, మహాఘోరమైనవాడు, లోకకంటకుడు, శత్రువులకు అజేయుడు. అయితే తప్పు చేసిన ఆ రావణాసురుడిని శ్రీరాముడు పూర్వం పరమేశ్వరుడు అంధకుడిని చంపినట్లుగా యుద్ధంలో చంపేశాడు. రావణాసురుడు దేవదానవులకు వధించటానికి వీలు కానివాడు. దేవతలకు, విప్రులకు ముళ్ళులాగా ఉండి తీవ్రంగా బాధించాడు. ఆ రావణాసురుణ్ణి శ్రీరాముడు సపరివార సహితంగా యుద్ధంలో వధించాడు. సీతాదేవిని పొందాడు. ధర్మాత్ముడైన విభీషణుణ్ణి లంకకు రాజుగా చేశాడు. భార్యతోనూ వానరులతోనూ హనుమంతుడితోనూ కలిసి పుష్ప విమానాన్ని ఎక్కి తిరిగి అయోధ్యకు వచ్చాడు. అయోధ్యలో ప్రవేశించి తల్లులను, మిత్రులను, మంత్రులను, ఋత్వికులను, పురోహితులను సంతోషపెట్టాడు. అప్పుడు మంత్రులు శ్రీరాముని రాజు చేశారు. శ్రీరాముడు సుగ్రీవుణ్ణి, హనుమంతుణ్ణి ఆదరించి కిష్కిందకు తిరిగి పంపించాడు. సోదరులైన భరత, శత్రుఘ్నులను, లక్ష్మణుణ్ణి ఆదరించారు. సీతాదేవిని గౌరవించాడు. ఆనందంగా 4 సముద్రాలతో కూడినటువంటి ఈ భూమిని చక్కగా పాలించాడు. ప్రజలను సంతోషపెట్టాడు. దేవతలు ప్రజలను అనుగ్రహిస్తారు. ఆ దేవతలే శ్రీరాముణ్ణి పూజించారు, ఋషులు పూజించారు. అందుచేత ఆయన కీర్తి ఈ సకల జగత్తును వ్యాపించింది. సకల ప్రాణులపైన దయచూపే ఆ శ్రీరాముడు రాజ్యాన్ని ధర్మంగా పాలించాడు. రాజసూయం, అశ్వమేధం మొదలైన యజ్ఞాలను చక్కగా చేశాడు. యజ్ఞంలో హవిస్సును శ్రద్ధగా సమర్పించి ఇంద్రుడికి ఆనందం కలిగించాడు. ఆ శ్రీరాముడు ఇంకా ఎన్నో ఇతర యజ్ఞాలు చేశాడు. ఆయన సకల సద్గుణాలను నిలయం వంటివాడు. తన తేజస్సుతో ఆకలి దప్పులను జయించాడు. సకల ప్రాణుల రోగాలను పోగొట్టాడు. ఆయన సకల ప్రాణుల కన్నా మహా తేజస్సుతో ప్రకాశించాడు. ఆ శ్రీరాముడు రాజ్యం చేస్తూ ఉండగా ఋషులు, దేవతలు అందరూ కలిసి ఈ భూమి మీద నివసించారు. ఆయన రాజ్యం చేసే సమయంలో ప్రాణులలోని ప్రాణము, అపానము, సమానము మొదలైన ప్రాణవాయువులు క్షీణించలేదు. యజ్ఞాలలోనూ అగ్నిహోత్ర గృహాలలోనూ అగ్నులంతా జ్వలించాయి. ఎలాంటి అనర్థాలు జరగలేదు. ప్రజలందరూ దీర్ఘాయువు కలవారిగా ఉన్నారు. ఏ యువకుడు హఠాత్తుగా మరణించలేదు. నిరంతరం 4 వేదాల అధ్యయనంతో
దేవతలు పితృదేవతలు ఎంతో సంతోషించారు. కవ్యాలను అందుకున్నారు. యజ్ఞయాగాదులు అందుకున్నారు. వాపీకూపాలు, తటాకాదులు, వనాల నిర్మాణాలు చక్కగా జరిగాయి. ఏ దేశంలో తేళ్లు లేవట, దోమలు లేవు, క్రూరముగాలు, పాములు లేవు. ఎవరూ నీటిగండం వల్ల మరణించలేదు. అగ్ని ప్రమాదాలు లేవు. అకాల మరణాలు లేవు. రామరాజ్యంలో అందరూ ధర్మాసక్తి కలిగి ఉన్నారు. లుబ్ధులు లేరు, మూర్ఖులు లేరు. సకల వర్ణాల వారు తమ ధర్మాలను పాటించారు. పూర్వం జనస్థానంలో రాక్షసులు సర్వనాశనం చేసిన స్వాధా పూజలను, యజ్ఞయాగాదులను శ్రీరామచంద్రుడు మళ్ళీ చక్కగా జరిగేలాగా ఏర్పాట్లు చేశాడు. రాక్షసులను వధించాడు. దేవతలకు హవ్యాలను కూడా అర్పించాడు. పితృదేవతలకు కవ్యాలను అర్పించాడు. సహస్రపుత్రాక పురుష దశవర్షశతాయుషక నచేష్టాక కనిష్టేభ్యక తథాశ్రాద్ధాన్యకారయన్. ఆ శ్రీరాముడి రాజ్యకాలంలో ఒక్కొక్క పురుషుడికి 1000 మంది పుత్రులు కలిగారు. వారిలో ఒక్కొక్కరు 1000 ఏళ్ళు బ్రతికారు. తర్వాత కాలంలో పెద్దవారు ఎవరూ కూడా చిన్నవారికి తద్దినాలు పెట్టలేదు, శ్రాద్ధ కర్మలు చేయలేదు. శ్రీరామచంద్రుడి రాజ్యంలో దొంగల భయం లేదు, రోగాల బాధలు లేవు, ఎలాంటి ఉపద్రవాలు కలగలేదు. కరువు, వ్యాధులు, అనావృష్టి, భయాలు లేవు. లోకమంతా సుఖంగా ఉంది, ప్రసన్నంగా ఉంది. ఇలా శ్రీరాముడు చేసే రాజ్యంలో సకల జనులు సుఖంగా ఉన్నారు. ఆ శ్రీరాముడు శ్యామవర్ణం గలవాడు, యువకుడు, ఎర్రటి కన్నులు కలవాడు, ఏనుగు వంటి నడక కలవాడు, మోకాలి వరకు పొడవైన చేతులు గలవాడు, అందమైన భుజాలు గలవాడు, సింహం వంటి మూపురాలు గలవాడు, మహాబలుడు, సకల ప్రాణుల మనస్సుకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఆ శ్రీరాముడు 11,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు. రామో రామో రామయితి, రామో రామో రామయితి ప్రజానామభవత్కథాగా రామాద్రామము జగదభూద్ రామే రాజ్యం ప్రశాసతి. శ్రీరామచంద్రుడి పరిపాలనలో ప్రజలందరూ నానా సందర్భాలలో ఏ మాట మాట్లాడుకున్నా రామా 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 అని అనుకుంటే ఉండేవారు. ప్రతి సందర్భంలో రామా అని మాట్లాడేవారు, రామా అని నిలిపేవారు, రామా రామా అనేవారు, జై శ్రీరామ జై శ్రీరామ్ అనేవారు. శ్రీరాముడి కారణంగానే జగత్తంతా రామమయం అయిపోయింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.